హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకోబోతున్నామంటే మనం ఒక ఫోర్డ్ F-150 అనే ట్రక్ గురించి మనం రివ్యూ ఇవ్వబోతున్నాం. సో ఈ వీడియో చూస్తే మీకు అసలు ఫోర్డ్ F-50 150 ట్రక్ ఎలా ఉండిద్ది, ఎక్స్టీరియర్ ఎలా ఉంది, ఇంటీరియర్ ఎలా ఉంది, అలాగే దాని ఇంజిన్ స్పెక్స్ ఎలా ఉన్నాయి మొత్తం టెస్ట్ డ్రైవ్ చేసి మరి ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ ఫోర్డ్ F-50 ట్రక్ ఎక్కడ తీసుకున్నామంటే మన ఎంటర్ప్రైజ్ అని ఒక లొకేషన్ ఉండిద్ది అనమాట. సో వాళ్ళు మనకి కార్ రెంటల్స్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళ కీస్ వచ్చేసి మనకి ఇలా ఉండిద్ది అనమాట. సో బేసికలీ ఈ యొక్క ఫోర్డ్ ర్యామ్ ట్రక్ కీస్. సో దీని మీద ఏముండో జస్ట్ అన్లాక్ బటన్, లాక్ బటన్, అలాగే ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది అనమాట. సో కింద మనకి ఒక చిన్న కీ ట్యాగ్ లాగా ఇస్తారు. సో ఈ కీ ట్యాగ్ ఏంటంటే మనకి ఈ కార్లో మీరు కానీ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తాగకూడదని ఉండిద్ది అనమాట. అసలు మనం ఫస్ట్ ఎంటర్ప్రైజ్ గురించి మాట్లాడదాం. సో బేసికల్లీ మనకి కార్ రెంటల్ ఆప్షన్స్ కెనడాలో చాలా తక్కువ ఉండిద్ది అనమాట. సో ఎంటర్ప్రైజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. నేను ఎంటర్ప్రైజ్ వాళ్ళకి వన్ ఆఫ్ ద ప్రీమియం కస్టమర్ అనమాట. వాళ్ళ దగ్గర ఎప్పుడు ఎంటర్ప్రైజ్లోనే కార్స్ తీసుకుంటాను. సో అలాగే మనం ఈరోజు ఈ ఫోర్డ్ F-150 తీసుకున్నాం. సో మనం కానీ ఈ కార్ని చూస్తే కార్ మొత్తం వైట్ కలర్లో ఉందన్నమాట. సో వీటిని మనం ట్రక్స్ అంటాము. సో బేసికల్లీ కార్స్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో సెడాన్స్, దాని తర్వాత SUVs, దాని తర్వాత పికప్ ట్రక్స్. సో ఈ పికప్ ట్రక్స్ అని వెస్ట్రన్ కంట్రీస్లో బాగా ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే మన ఇండియాలో ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వలేదు, కానీ మన చిన్న కార్స్ చూస్తున్నాం. అంటే ఇప్పుడు టయోటా వాళ్ళు హైలెక్స్ అని కార్ ఉండిద్ది అనమాట ఇండియాలో. అలాగే ఐసుజీ అని ఇంకో కార్ ఉండిద్ది. సో అవన్నీ జపనీస్ కంపెనీస్ అనమాట. సో ఈ మాత్రం ప్రాపర్ అమెరికన్ కంపెనీస్. సో అమెరికన్ కంపెనీస్ కార్స్ ఎంత బాగుంటాయో ఈ వీడియో మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ మనం కార్ ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుకుందాం. సో మనం ఫస్ట్ ఈ సైడ్ నుంచి చూస్తే మనకి కార్లో మొత్తం ఈ ఎలా ఉండిద్ది అంటే మొత్తం ఎక్కడ చూసినా ఒక పెద్ద బండగా ఉండిద్ది అనమాట. అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మీరు క్వాలిటీ కూడా చూడొచ్చు, చాలా స్ట్రాంగ్ ఉంది. సో మిర్రర్ కూడా ఒక పెద్ద లారీ అద్దం అంత ఉండిద్ది అనమాట. సో ఈ మిర్రర్లో మీరు మొత్తం ప్రపంచం మొత్తం చూడొచ్చు. సో మనకి ఇక్కడైతే మనకి ఆ ఫోర్డ్ F-50 అనే బ్యాడ్జింగ్ అనేది ఉంది. సో F-150 XLT. సో ఇది ఈ కార్ వేరియంట్ అనమాట. కార్ గురించి మాట్లాడదాం. సో మనకి మన 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 ప్లాంట్ మీద చాలా కంట్రీస్ ఉన్నాయన్నమాట. కానీ కొన్ని కంట్రీస్ మంచి కార్స్ తయారు చేస్తాయి. సో ఆ కంట్రీస్లో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు రిలయబిలిటీ అంటే ఫస్ట్ మనకి జపనీస్ కార్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ చూడొచ్చు కదా మాజ్దా. సో ఈ కార్ ఇండియాలో లేదు, కానీ ఈ కార్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ కంపెనీ అనమాట. చాలా రిలయబుల్ ఉండిద్ది. సో ఇలాగే మనకి ఇంకా ఎగ్జాంపుల్ ఆప్షన్స్ చెప్పాలంటే మనకి ఇండియాలో టయోటా ఉంది. సో మన చీఫ్ మినిస్టర్స్ కానీ అందరూ మోస్ట్లీ టయోటా ఫార్చునర్స్ వాడతారు కదా. సో అవన్నీ జపనీస్ కార్స్ అనమాట. చాలా రిలయబుల్గా ఉంటాయి, అలాగే కొంచెం బల్కీ కూడా ఉంటాయి అనమాట. సో టయోటా ఒకటి, అలాగే హోండా కార్స్. సో ఇవన్నీ జపనీస్ కార్స్ చాలా మంచిగా ఉంటాయి. మళ్ళీ ఒకసారి మన పర్ఫార్మెన్స్కి వస్తే పర్ఫార్మెన్స్ మొత్తం జర్మన్ కార్స్ ఉంటాయి అనమాట. అంటే ఫోక్స్ వ్యాగన్ చూడొచ్చు, మీరు పోర్షే చూడొచ్చు, ఆడీ చూడొచ్చు, BMW, మెర్సిడీస్, ఇవన్నీ జర్మన్ కార్స్. కానీ మన ఇంకో ఆప్షన్ అంటే అమెరికన్ కార్స్. సో ఈ అమెరికన్ కార్స్ ఏంటంటే మనకి ఫోర్డ్ కార్స్ అమెరికన్ కార్స్ ఉంటాయి. అలాగే US ప్రెసిడెంట్స్ ఉంటారు చూసావా. సో US ప్రెసిడెంట్ పేరు డొనాల్డ్ ట్రంప్. సో ఆయన వాడే కార్ కూడా కార్డిలాక్. సో అది కూడా మొత్తం అమెరికన్ కంపెనీ అనమాట. సో ఈ ఫోర్డ్ కూడా అమెరికన్ కంపెనీ. సో ఈ అమెరికన్ కంట్రీస్ ఏం చేస్తారంటే ఈ ప్రైమ్ మినిస్టర్స్ కానీ వీళ్ళందరూ దాదాపు ఉండే ప్రెసిడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ కంట్రీ తయారు చేసిన కార్స్నే వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అని చూస్తే ఆ కార్డిలాక్ కార్ తప్ప ఇంకో వేరే కార్స్లో ఎక్కువ తిరగనమాట. కానీ మన ప్రైమ్ మినిస్టర్స్ మనకి ఇండియా రీసెంట్గా పర్చేస్ చేసిన రేంజ్ రోవర్స్, BMWs వాటిలో తిరుగుతుంటారు. సో ఈ కార్లో అంత స్పెషాలిటీ ఏముంది అని మనం చూసుకోవచ్చు. సో మన కార్స్ అంటే ర్యాండమ్గా జస్ట్ ఒక మనుషులు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడమే చూస్తాం. కానీ వీటిని ట్రక్స్ అంటారు. ఈ ట్రక్ సిస్టమ్ ఇప్పుడిప్పుడే ఇండియాలో స్టార్ట్ అయింది అనమాట. కానీ ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో ఇక విలేజెస్ సైడ్ మొత్తం ఎక్కువ మంది ట్రక్స్ అని నడుపుతారు. సో మనకి ఇక్కడ ఒక పెద్ద లోగో చూడొచ్చు, ఫోర్డ్ లోగో ఉంది. అలాగే ఇది నెంబర్ ప్లేట్ ఓంటారియో అంటే మేము ఉండే ఒక మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలా ఉండిద్దో అలాగే కెనడాలో స్టేట్స్ అంటారు, ఇక్కడ ప్రొవిన్స్ అంటారు అనమాట. సో ఓంటారియో అని రాస్తుంది. సో ఇదంతా ఎంటర్ప్రైజ్ వెహికల్ అనమాట. మీరు చూడొచ్చు అసలు హుడ్ కానీ ఎంత బల్కీగా ఉందో. సో మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాట్లాడుకుందాం. దీని తర్వాత మనం కొంచెం సైడ్కి వెళ్తే ఇక్కడ మనకి యాంటీనా ఉందన్నమాట. సో ఇప్పుడు కొత్త కార్స్ అన్నిటికీ పైన ఇస్తారు, కానీ ట్రక్స్కి మాత్రం ఇలా సైడ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి బ్యాడ్జింగ్ ఉంది F-150 XLT అని. సో ఇది మోడల్ నెంబర్. సో మన కింద టైర్ చూస్తే మాత్రం టైరే కనీసం నా కాలంత ఉందన్నమాట. సో ఇక్కడ మంచిగా ఫోర్డ్ లోగో ఉంది. సో ఇక్కడ ఎయిర్ వ్యాక్యూమ్ అంతా ఉంది. సో డిస్క్ బ్రేక్స్ కూడా మనం చూడొచ్చు, మంచిగా ఉందన్నమాట. సో మనకి కార్ టైర్ సైజ్ ఎంత అనేది మనకి జూమ్ చేస్తే ఇక్కడ రాసిండిద్ది అనమాట. 265/70 R17. సో R అంటే రిమ్ సైజ్. సో ఈ రిమ్ సైజ్ వచ్చేసి 17 అనమాట. సో మనకు కావాలంటే మనం పెంచుకోవచ్చు. రిమ్ సైజ్ 19-20 పెడితే ఇక్కడ దాకా వచ్చుతుంది అనమాట టైర్. సో చూడ్డానికి లుక్ బాగుంటుంది అలాంటి పెడితే. సో ఇక్కడికి వస్తే
ఇక్కడ ప్యాసింజర్ సీట్స్ ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్. సో వీటిని మనం మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాము. సో ఈ బ్యాక్ సైడ్ వస్తే సేమ్ ఫ్రంట్ ఎలా అయితే వీల్ ఉందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ వీల్ ఉంటుంది. సో ఇక్కడ 4x4 రాసి ఉంటుంది. సో అసలు 4x4 ఏంటంటే బేసికల్లీ ఆల్ వీల్ డ్రైవ్స్ అనమాట. అంటే నువ్వు కార్ స్టార్ట్ చేసి వెళ్తుంటే నీకు పవర్ అనేది 4 వీల్స్లో నుంచి ఒకేసారి వచ్చింది. దాన్ని ఆల్ వీల్ డ్రైవ్స్ అంటారు. సో మోస్ట్లీ కొంచెం పవర్ఫుల్ కార్స్ అనేటికి ఆల్ వీల్ డ్రైవ్స్ ఉంటాయి. లేకపోతే నార్మల్ కార్స్ అనేటికి ఫ్రంట్ వీల్ లేకపోతే రేర్ వీల్ ఉంటుంది, మనకి రాసి ఉంటుంది అనమాట. సో ఈ కార్ని మనం 4 వీలర్ డ్రైవ్ చేయొచ్చు, అలాగే 2 వీల్ కూడా డ్రైవ్ చేయొచ్చు. సో ఎలా చేయాలి మనం ఇంటీరియర్కి వెళ్తే ఒకసారి చెప్పచ్చు. సో ఇంకా బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి పెద్ద లగేజ్ సిస్టమ్లా ఉందన్నమాట. సో ఇక్కడ మొత్తం ఎక్కువ ఫార్మర్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళకి బిజినెస్ సంబంధించిన గూడ్స్ కానీ అవన్నీ దీని లోపల తీసుకెళ్ళచ్చు. దీన్ని ట్రంక్ స్పేస్ అంటారు. సో ఈ ట్రంక్ స్పేస్ కోసమే మెయిన్ అందరు కొంటారన్నమాట ఈ కార్ని. ఎందుకంటే వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళాలంటే చిన్న చిన్న కార్స్లో ఎస్యూవీస్లో తీసుకెళ్లారు. సో అందుకనే ఇలాంటి ట్రంక్ స్పేస్ ఉంటుంది. సో ఈ ట్రంక్లో మనకు కావాల్సిన ప్లేస్ అని పెట్టుకోవచ్చు. సో ఇటు సైడ్ కూడా సేమ్ ఆల్మోస్ట్ అంతే ఉండిద్ది. సో ఈ ఎక్స్టీరియర్ ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సింది ఏం లేదు. సో ఇంకా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది కదా. సో దీనికి బటన్ లోపల ఉండిద్ది అనమాట. సో ఆ బటన్ పెట్టి మనం అన్లాక్ చేయొచ్చు. సో అది ఒకసారి మనీ బటన్ చూపించేటప్పుడు అది ఓపెన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి ఒకసారి బటన్ ఓపెన్ చేసి చూస్తాను. సో మనం ఆ బటన్ అయితే ఓపెన్ చేసాం అనమాట. సో బటన్ క్లిక్ చేసి మనం గట్టిగా పుల్ చేస్తే మనకైతే వచ్చింది. సో మనం అయితే దీని లోపలికి ఇలా కూర్చొని రోడ్డు మీద వెళ్ళాం కానీ మీరు చూపిస్తున్నాం ఎంత స్పేస్ ఉంది అనేది. సో ఇక్కడ నేను వెళ్తున్నా కానీ చూడొచ్చు మీరు ఎంత స్పేస్ ఉందో. మనం కానీ ఎప్పుడన్నా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతున్నా కానీ, మనం కానీ ఒక రెస్టారెంట్ ఉండి షాప్ ఉండి మనం కానీ పెద్ద తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళచ్చు. సో కార్ కూడా చాలా క్రేజీ ఉండేది అనమాట. సో మనం దీన్ని కొంచెం రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు, అంటే సున్నితంగా డోర్లు వేయాల్సిన అవసరం లేదు. సో మనం ఎంత గట్టిగా వేసినా కానీ చాలా బాగుంటుంది. కానీ మనకి ఇక్కడ చిన్న కెమెరా ఉంది చూసారా. సో ఇది బ్యాక్ సైడ్ కెమెరా. సో మనం రివర్స్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు ఈ కెమెరా మంచిగా వెనక్కి వచ్చింది. సో ఇంకా బ్యాక్ సైడ్ కూడా చిన్న ఫోర్డ్ బ్యాడ్జింగ్ ఉంది. ఎందుకంటే చూడడానికి మాత్రం ఈ రోజు చాలా బాగుంటుంది. సో ఇంక ఇవన్నీ టోయింగ్కి వాటన్నిటికి సంబంధించిన బ్యాక్ ఉంటాయి. అంతే కొంతమంది మనం మిస్టర్ బీన్లో చూస్తాం కదా, పెద్ద బస్సులా ఉంటుంది కదా. సో ఈ కార్ని అటాచ్ చేసుకొని అలాంటి బస్సులని లాక్కొని దూరంగా వెళ్తారు అన్నమాట ఎక్కువ మంది. సో అలాంటి లాంగ్ డిస్టెన్స్ అలా వ్యూస్కి వెళ్ళే వాళ్ళందరికీ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. చూడొచ్చు ఎక్కడ చూసినా ముద్దుగా ఉంది. ఇవన్నీ సెన్సార్స్ అనమాట, బ్యాక్ సైడ్ సెన్సార్స్ అన్నీ. సో ఈ సెన్సార్స్తో మనం ఎప్పుడన్నా కొలిజన్ అవుతున్నా వాటన్నిటికి ఆపుతారు. సో మనం సైడ్కి వస్తే కార్ సైడ్కి ఇక్కడ మనకి ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. సో మనం ఎప్పుడైనా మనం ఏదైనా ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసే కార్ కన్నా మనకి ఇక్కడ సైడ్ రాస్తారు అనమాట. అంటే మనం దాని లోపల ఏ టైప్ ఆఫ్ గ్యాసోలిన్ వాడాలి దాని గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనమైతే డైరెక్ట్గా ఆ నాజిల్ తీసుకొని దీని లోపల పెట్టేసి మనమైతే మొత్తం ఫ్యూయల్కి అంటే ఇలా పెట్టేసి లోపలికి వెళ్తే ఇంకా మొత్తం ఫ్యూయల్ కొట్టేయచ్చు అనమాట. సో వాటి గురించి డీటెయిల్స్ అన్ని స్కాన్ చేసి వచ్చింది. అంటే మనం ఏ టైప్ ఆఫ్ గ్యాస్ కొట్టించాలి అదంతా. సో ఇదైతే ఈ ట్రక్ ఎక్స్టీరియర్ మొత్తం బండగా ఉందన్నమాట. అటు సైడ్ ఏముందో సేమ్ అయ్యే ఉన్నాయి. సో మనం ఒక నిమిషం ఆగి లోపలికి వెళ్ళి మొత్తం దీని ఇంటీరియర్ ఎలా ఉంది, బటన్స్ ఎలా ఉన్నాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మనమైతే ఇప్పుడు ఈ కార్లోకి ఎంట్రీ ఇస్తున్నాం అనమాట. సో ఇది కొంచెం ట్రక్ అంటే మీకు తెలుసు కదా, కొంచెం హై ఉండిద్ది. సో మన ఫాల్చర్ ఎక్కినట్టే ఇలా పెట్టుకొని ఇలా ఎక్కాలన్నమాట. సో ఇలా ఎక్కితే నీకు మంచిగా ఉండిద్ది. సో మనమైతే ఇప్పుడు డోర్స్ క్లోజ్ చేసి ఒకసారి కీ ఇన్ చేస్తున్నాం. సో మనకైతే కీలా ఉండిద్ది అనమాట. సో ఇది కీలెస్ ఎంట్రీ కాదు కాబట్టి ఖచ్చితంగా కీ పెట్టాల్సిందే లోపల. సో మనకి ఇక్కడ ఉండిద్ది అనమాట. సో మనం పెట్టి ఇలా టర్న్ చేస్తే కార్ ఆన్ అయిపోయింది. సో మనం అయితే ఒకసారి విండోస్ అన్నీ ఇలా డౌన్ చేసి ఇప్పుడు మనం ఈ డాష్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మనం కానీ ఇక్కడికి వస్తే సో స్టార్టింగ్ ఏముండిద్ది అంటే దీనికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నట్టు ఓపెనింగ్. సో నార్మల్గా కార్ సైడ్కి మనం ఇలా ఓపెన్ చేస్తాం కదా, దీనికి మాత్రం మనకి ఇలా హోల్డ్ చేసి దాని పక్కనే ఉండిద్ది. సో దాన్ని పట్టుకొని ఇలా పుల్ చేయాలన్నమాట. సో ఇలా క్లోజ్ చేయొచ్చు. సో ఇవన్నీ విండో కంట్రోల్స్, బ్యాక్ విండో కంట్రోల్స్, ఈ ఫ్రంట్ విండో కంట్రోల్స్. సో మనకి ఏసీ ఫుల్ మ్యాక్స్ ఉంది కదా. సో ఒకసారి మనం ఏసీ మొత్తం డౌన్ చేద్దాం. సో దాని తర్వాత ఇదేంటంటే మిర్రర్ కంట్రోల్స్ అనమాట. అంటే ఇది లెఫ్ట్ మిర్రర్, ఇది రైట్ మిర్రర్. సో ఈ మిర్రర్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సైడ్కి ఇక్కడికి. సో కంట్రోల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. సో ఇది మొత్తం కార్ లాక్ బటన్ మీరు చూడొచ్చు. ఇక్కడ అన్లాక్ ఉండేది, ఇవైతే లాక్ పైన క్లిక్ చేస్తే అన్లాక్ అయిపోయింది. సో ఇక్కడికి రాగానే మనకి ఏం ఆప్షన్స్ ఉన్నాయంటే సో ఇది పార్కింగ్ బ్రేక్, ట్రక్స్కి మోస్ట్లీ ఇక్కడే ఉంటాయి. దాని తర్వాత ఇవంతా హెడ్ లైట్ కంట్రోల్స్ అనమాట. మన హెడ్ లైట్ అలా, ఇది ఫాగ్ లైట్స్, ఇది మొత్తం దాన్ని డాష్ ఒక లైటింగ్ ఇంక్రీజ్ చేయడానికి మొత్తం ఇక్కడ ఉండిద్ది అనమాట. సో ఇంకా కింద మనం చూడొచ్చు బేసికల్లీ ఇవన్నీ
ఆటోమేటిక్ కాబట్టి ఒక బ్రేక్ యాక్సిలేటర్ ఉంటుంది. సో మనం అలాగే స్టీరింగ్ దగ్గరికి వస్తే సో మనకి ఇక్కడ స్టీరింగ్ మొత్తం చాలా క్రేజీ ఉంటుంది. ఫోర్డ్ లోగో ఇక్కడ మనకి మంచిగా ఉంటుంది. ఇది వాల్యూమ్ డౌన్ బటన్, అలాగే వాల్యూమ్ అప్ బటన్ ఇక్కడ ఉంది. సో ఇవన్నీ మనకు ఇది క్రూజ్ కంట్రోల్ బటన్ ఇక్కడ ఇచ్చారు మనకి. మనం క్రూజ్ కంట్రోల్ సెట్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో అలాగే ఇది మొత్తం మనం లోపల పెట్టుకునే మ్యూజిక్ కానీ, ఇది ఫోన్ బటన్, ఇది మనం మ్యూజిక్ అటు ఇటు వెళ్ళే బటన్. సో మెనూ వెళ్తే మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి అనమాట. అంటే కార్ ఎలా ఉంది, లోపల ఎంత మైల్స్ వస్తుంది, దాని గురించి మొత్తం డీటెయిల్ ఉంటుంది. సో మనం ఫస్ట్ డాష్ చూద్దాం. సో ఇది మొత్తం ఆర్పిఎం లెవెల్ ఇచ్చారనమాట. సో అప్ టు 8000 ఆర్పిఎం ఉంది. అలాగే ఇది ఇంజన్ టెంపరేచర్. సో దాని తర్వాత ఫ్యూల్ ఎంత ఫ్యూల్ ఉంది అనేది అంతా ఇక్కడ ఉందన్నమాట. సో దీని లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపరేచర్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి గేర్స్ ఏ గేర్లో ఉన్నామని చెప్పేసి మనం చూసాం కదా, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అన్నీ ఉన్నాయి. సో ఇదంతా స్పీడోమీటర్ అనమాట. ఇది పైన కనిపించేది అంతా కిలోమీటర్స్, మధ్యలో కనిపించేసి అన్ని ఎంపీహెచ్లో ఉంటాయి అనమాట. సో మనం ఈ గేర్ మార్చే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. సో ఇప్పుడైతే మనం ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ దగ్గరికి వద్దాం. సో ఇక్కడైతే మనకి ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. సో మనం చూడొచ్చు ఒక మినీ సైజ్ లారీ ఉన్నట్టు ఉందన్నమాట. సో ఇది మన వాల్యూమ్ బటన్. మనం ఏమన్నా సాంగ్స్ పెట్టుకున్నా కానీ ఇది మొత్తం కార్ప్లే కనెక్ట్ అయ్యింది. మనం వైర్ పెట్టుకుంటే కార్ప్లే వచ్చింది. సో ఇదంతా మల్టీమీడియా సిస్టమ్ అనమాట. అంటే సాంగ్ మార్చుకోవడం, వాల్యూమ్ పెంచుకోవడం, అన్ని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో కొంచెం కిందికి రాగానే ఇక్కడ అంతా ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి మనకి. ఇది ఏసీ ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్, ఇది ఏసీ ఆపేయడానికి, ఇదేమో రేర్ విండ్షీల్డ్కి, ఇదేమో లెఫ్ట్కి వెళ్తేనేమో బ్లూ కలర్ కనిపించేదంతా ఏసీ, ఈ రెడ్ కలర్లో కనిపించేదంతా హీట్ అనమాట. సో బేసికలీ మనకి క్లైమేట్ చాలా డిక్రీజ్ అవుతుంది అనమాట. అంటే మనం -20s కూడా చూస్తాం. అందుకని ప్రతి కార్లో ఈ హీటర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో డ్రైవ్ మోడ్ అనేది చాలా క్రూషియల్ ఇక్కడ. సో డ్రైవ్ మోడ్స్ ఏంటంటే ఇందాక నేను 4x4 చెప్పాను కదా. సో ఈ కార్ని మనం ఆల్ వీల్ డ్రైవ్గా వాడచ్చు, అలాగే రేర్ వీల్ డ్రైవ్ కూడా వాడచ్చు. సో 2H అంటే మనకి ఇది కార్ రేర్ వీల్ డ్రైవ్ ఉంటుంది. పవర్ అంతా బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది అనమాట. సో 4H పడితే మనకి ఈ డ్రైవ్ మోడ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదేమో ఆల్ వీల్ డ్రైవ్కి, ఇదేమో జస్ట్ రేర్ వీల్ డ్రైవ్కి. సో మనకి ఏ సెట్టింగ్స్గా ఉండాలి అంటే మనం కొన్నిసార్లు కొండలు ఎక్కేటప్పుడు ఒకటి పెట్టుకోవచ్చు, అలాగే ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఇంకోటి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు, యూఎస్బీ కేబుల్ ఇచ్చారు, నార్మల్ ఇచ్చారు. ఇక్కడ ఫోన్ హోల్డర్స్ నీకు కావాలంటే పెట్టుకోవచ్చు. సో ఇదైతే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. కానీ ఇప్పుడు మన కార్లో ఎప్పుడైనా ప్యాసింజర్స్ ఎక్కువ మంది ఎక్కారు అనుకో, సో వాళ్ళు ఇక్కడ నుంచి ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే మనకి మల్టీమీడియా అంతా అర్థమైంది. ఇదేమో మనకి కార్ సంబంధించిన పేపర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. ప్రతి కార్కి కానీ ఆ కార్ రిజిస్ట్రేషన్, మరి ఇప్పుడు కాప్స్ ఆపినా కానీ సో ఆ కార్ డీటెయిల్స్ అన్ని, రిజిస్ట్రేషన్ పేపర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో మనం ఎప్పుడు ఇది చూసుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు కాప్స్ ఆపుతారు లేదు. సో సేమ్ ఇంకా ఇది మొత్తం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. సో మన దగ్గర ఏమన్నా కప్ హోల్డర్స్ అవి ఉన్నా కానీ మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట, నీ కప్స్ కానీ అవన్నీ. సో ఇదంతా మొదటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇక్కడేమో జస్ట్ మనం ఎప్పుడైనా సన్ గ్లాసెస్ ఉంటే ఆ సన్ గ్లాసెస్ పెట్టుకోవడానికి, ఇంకా ఏమో లైట్స్ అనమాట, ఫ్రంట్ లైట్స్ ఉన్నాయి. సో ఇదే మొత్తం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇక్కడ కొంచెం స్పీకర్స్ ఉన్నాయి అనమాట. సో ఇంకా మనకి ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే మన ఇండికేటర్స్, మనం లెఫ్ట్ ఇండికేటర్ వస్తే లెఫ్ట్, రైట్ ఇండికేటర్ వస్తే రైట్ ఇండికేటర్. సో దీనికి గేర్ ఎక్కడ ఉంటుంది అనేది చాలా పెద్ద కన్ఫ్యూజన్. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు బేసిక్గా నేను నడిపిన కార్స్ అన్ని హుండా అలాంటి కార్స్ నడిపాను ఇండియాలో. సో టయోటా ఫార్చునర్ నడిపాను. కానీ ఫస్ట్ రాగానే ఇలాంటి కార్స్ ఎక్కగానే ఫస్ట్ నార్మల్గా మనకి గేర్ రోడ్ ఇక్కడ ఉండేది కదా. సో గేర్ ఎక్కడ ఉందని చూసుకున్నాను. దాని తర్వాత అర్థమైందంటే సో మెర్సిడీస్కి వీటికి గేర్స్ ఇక్కడ ఉండేది అనమాట. సో మన ఇది కనిపిస్తుంది కదా, సో మనం ఇది గేర్ అనమాట. ఇప్పుడు పార్కింగ్లో ఉన్నాం కదా, మనం దాని కిందికంటే న్యూట్రల్ పడిద్ది, ఇలా అంటే డ్రైవ్ మోడ్, కార్ అలా ముందుకు వెళ్ళిపోద్ది అనమాట. సో మనం మళ్ళీ దీన్ని పార్కింగ్ ఇలా అంటే ముందుకు ఇలా పైకంటే మనకి పార్కింగ్ పడిపోద్ది అనమాట. సో ఇది మొత్తం మనం ఫ్రంట్ మల్టీమీడియా కార్ ఎలా పనిచేస్తుంది మొత్తం చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ హుడ్ ఓపెన్ చేసి హుడ్ ఎలా ఉంది, ఇంజన్ ఎలా ఉంది, బ్యాక్ సైడ్ సీట్స్ ఎలా ఉన్నాయి, దాని గురించి మనం మొత్తం క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు మనం కార్ ఎక్స్టీరియర్ చూసాం, ఇంటీరియర్ చూసాం. కానీ ఇప్పుడు మనం కార్ ఇంజిన్, ఎందుకంటే కార్కి హార్ట్ అంటే ఏంటంటే ఇంజనే. సో ఇంజిన్ ఎలా ఉంది కార్ చూద్దాం. సో బేసికలీ ఏ కార్ అయినా ఇంజిన్ ఓపెన్ చేయాలంటే మనం ఫస్ట్ హుడ్ ఓపెన్ చేయాలి. సో మనకి ఏ కార్కి అయినా కానీ ఇలా కింద ఉండిద్ది అనమాట. నువ్వు ఏ కార్ తీసుకున్నా కానీ ఇక్కడే ఉండిద్ది ఆప్షన్. సో మనం అయితే హుడ్ పుల్ చేసాము. సో పుల్ చేసి ఇప్పుడు హుడ్ ఓపెన్ చేద్దాం. సో ప్రతి కార్కి హుడ్ లివర్ ఇక్కడే ఉండిద్ది అనమాట. సో ఆ హుడ్ లివర్ని మనం ఇలా పుల్ చేసి అయితే ఇంజన్ లేపుదాం. సో ఇంజన్ అయితే చాలా వెచ్చగా ఉందన్నమాట. సో ఇది V8 ఇంజన్. సో V8 ఇంజన్స్ చాలా పవర్ఫుల్ కార్స్ ఉంటాయి. సో బేసికల్లీ కార్ ఎంత ఎక్కువ V8 ఇంజన్ అంటే అసలు ఫ్యూయల్ వాటర్ అనేది తగ్గిద్ది. సో 1 లీటర్ నువ్వు ఫ్యూయల్ కుట్టించావంటే మహా అయితే 5 to 6 kilometers వెళ్ళిద్ది, అది డిస్టెన్స్ అనమాట. సో మనకి ఇక్కడ క్లియర్గా బ్యాడ్జింగ్ రాశారు V8 ఇంజన్ అని చెప్పేసి. సో అలాగే మనం చూడొచ్చు సిలిండర్స్ మొత్తం 8 ఉన్నాయి, మనం కౌంట్ చేసుకుంటే కానీ 8 ఉన్నాయి. సో అలాగే ఇదేమో మంచిగా బ్యాటరీ ఉందన్నమాట. సో దీన్ని వీళ్ళు ఎప్పుడు కరెక్ట్గా మెయింటైన్ చేసినట్లేదు, రెంటల్ కార్ కదా, సో ఎక్కువ మెయింటైన్ చేయరు. సో ఇది
ఇదే అనమాట. ఇంజన్ చూడడానికి మొత్తం చాలా బల్కీగా ఉంది. నేను ఇంత పెద్ద V8 ఇంజన్ చూడడం ఇదే ఫస్ట్ టైము. చూడొచ్చు ఎన్ని ప్లగ్గింగ్స్ ఉన్నాయో అసలు ఇంజన్లో. సో చూడడానికి మొత్తం చాలా క్రేజీగా ఉంది. సో మనకి ఆయిల్స్ కానీ కూలెంట్ ఆయిల్స్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సో ఇంజన్ ఆయిల్ మనం చెక్ చేయడం ఎందుకని చెప్పి నేను ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే మొత్తం కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. సో మనమైతే ఇంకా హుడ్ని క్లోజ్ చేద్దాం. సో ఇంజన్ దీన్ని క్లోజ్ చేసే ముందు, సో ఇది మొత్తం 5 లీటర్ ఇంజన్ అనమాట. సో ఇది 5 లీటర్ ఇంజన్, అలాగే V8 పవర్, అలాగే దీనికి మన టార్క్ వచ్చేసి 411 ఉందన్నమాట. సో టార్క్ అంటే నువ్వు కార్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత ఫాస్ట్ పుల్ ఉంటుంది చూసావా, అది కాదు. దీని హార్స్ పవర్ వచ్చేసి వీళ్ళు క్లెయిమ్ చేసింది అయితే 400 హార్స్ పవర్ ఎట్ 6000 RPM. అంటే నువ్వు 6000 RPM వెళ్తున్నప్పుడు దీనికి మ్యాక్సిమం పవర్ అనేది నువ్వు చూడొచ్చు అనమాట. సో ఎప్పుడైతే మనం క్లోజ్ చేద్దాం, అని చాలా బండగా ఉంటాయి అనమాట. సో నువ్వు ఎంత గట్టి క్లోజ్ చేసినా నీకు ఏం కాదు, ఎందుకంటే అంత బిల్డ్ క్వాలిటీ అంత మంచిగా ఉంటుంది అమెరికన్స్ది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి అసలు సీట్స్ ఎలా ఉన్నాయి, బ్యాక్ సైడ్ స్పేస్ అంత ఉంది, మొత్తం క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడైతే మనం ఈ కార్లో సీటింగ్ గురించి మాట్లాడదాం. మనం కార్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఇంజన్ చూసాం. సో సీటింగ్ నార్మల్గా కార్స్ అంటే ఎలా అంటే సెడాన్స్ అంటే 5 సీటర్స్, SUV అంటే 7 to 8 సీటర్స్ అంటే అలా ఉంటుంది. కానీ ఈ ట్రక్ వచ్చేసి నార్మల్గా అన్ని ట్రక్స్ 5 సీటర్స్. అంటే ఇక్కడ డ్రైవర్ సీట్, ఇదేమో ప్యాసింజర్ సీట్, ఈ బ్యాక్ సైడ్ ఏమో నార్మల్గా ముగ్గురు కూర్చునేది. కానీ మనం చూడొచ్చు కదా, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి కప్ హోల్డర్స్ ఉన్నాయి, అలాగే స్టోరేజ్ స్పేస్ ఉన్నాయి. అంటే మీరు ఫోన్లు పెట్టుకోవాలన్నా ఎలాంటి స్టోరేజ్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మీ దగ్గర మనుషులు ఎక్కువైపోయారు, ఇంకొకరిని కూర్చోబెట్టాలనుకో 6th పర్సన్ని, ఇక్కడ ఒక సీట్ ఉండేది అనమాట. సో దీన్ని మీరు ఇలా పైకి లాగితే ఇది ఇంకో సీట్, చైల్డ్ సీట్ లాగా అయిపోయింది అనమాట. సో మనం ఇక్కడ కూడా కూర్చోవచ్చు అనమాట, అంటే ఇక్కడ కూర్చోవచ్చు. సో మొత్తం 6 మెంబర్స్ కూర్చొని కంఫర్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. దీనికి మొత్తం సీట్ బెల్ట్స్ అన్నీ ఇచ్చారు. సో ఇంక మనం బ్యాక్ సైడ్ విషయానికి వస్తే, సో బ్యాక్ సైడ్ మనకి 3 సీటింగ్స్ ఉన్నాయి. సో ఈ 3 సీటింగ్స్ ఏంటంటే మీరు చూడొచ్చు సీటింగ్ ఎంత పెద్ద కావాలని. ఒకసారి బ్యాక్ సైడ్కి వచ్చి లెగ్ స్పేస్ చూపిస్తాను, మీ మైండ్ పోద్ది లెగ్ స్పేస్ చూసి. బ్యాక్ సీట్. సో మనం బ్యాక్ సీట్కి వెళ్ళేటప్పుడు చెప్పాం కదా ఇందాక, ఇలాంటి కార్స్ అన్ని మనం ఇలా పెట్టుకొని ఇలా ఎక్కి ఇలా కూర్చోవాలన్నమాట. సో నార్మల్గా మన సెడాన్స్లో కూర్చుంటే ఇక్కడ దాకా వచ్చే సీట్. సో ఇక్కడ మనం చూడొచ్చు ర్యాండమ్గా మధ్యలో మనిషి కూడా నిద్రపోవచ్చు అనమాట. సో ఎప్పుడన్నా మనుషులు ఎక్కువైపోయారు అనుకో బేసికల్లీ, సో ఇలా కూర్చున్నా కానీ అసలు కంఫర్ట్గా ఉందన్నమాట. అసలు ఎంత స్పేసియస్ ఉందని స్పేసియస్ ఉంది. సో ఎప్పుడన్నా చెప్పాను కదా, ఎప్పుడన్నా లాంగ్ డిస్టెన్స్కి ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళడానికి, ఫ్రెండ్స్తో ట్రిప్స్ వెళ్ళడానికి ఇలాంటి కార్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అనమాట. వెనక లగేజ్ అంతా బ్యాక్ వేసేసి ఇక లోపల ఎంతైనా పార్టీ చేసుకోవచ్చు అనమాట. సో ఈ దట్స్ అబౌట్ ద కార్. మన కార్ గురించి మోస్ట్లీ అన్ని కవర్ చేశాను నేను అనుకుంటున్నాను. సో మనైతే ఇప్పుడు కార్ స్టార్ట్ చేసి కార్ ఎగ్జాస్ట్ సౌండ్ విని మనం బయటకు వెళ్దాం. సో మనైతే కార్ బ్రేక్ పిల్ చేసి ఆన్ చేస్తాం. సో మీకు ఎగ్జాస్ట్ సౌండ్ లైట్గా వినిపిస్తుంది చూడండి. సో మనకి V8 ఇంజన్ సౌండ్ అంత క్రేజీ ఉంటుంది అనమాట. సో మనం టెస్ట్ డ్రైవ్కి వెళ్దాం ఇప్పుడు. మనమైతే ఇప్పుడు ఈ కార్ వేసుకొని ఒక టెస్ట్ డ్రైవ్కి వెళ్దాం. టెస్ట్ డ్రైవ్ అంటే మన హైవేస్ మీద వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయం, కానీ జస్ట్ మనం అలా 2-3 స్ట్రీట్స్లో తిరుగుదాం, అసలు ఎలా పనిచేస్తుందో. సో ఇందులో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో దీనికి గేర్ మార్చి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని. సో మనం ఇది మార్చాలి. సో పార్కింగ్లో ఉంది, ఒకసారి కిందికంటే రివర్స్. సో మనకి చూడొచ్చు ఇక్కడ కింద కెమెరా చూపించాను కదా, సో ఆ కెమెరా మొత్తం డిస్ప్లే అయిపోయింది. సో ఇంక మనం మిర్రర్స్ కూడా చూడక్కర్లేదు. సో ఈ కెమెరాని చూసి మొత్తం తిప్పేయచ్చు అనమాట. నేనైతే మొత్తం కెమెరాని చూసి తిప్పేస్తాను. సో తిప్పేసి మనం ఇప్పుడు వెళ్దాం. సో ఇది మనం ఈ ట్రక్ కంట్రోల్స్ మనం కరెక్ట్గా చూసుకోవాలి. సో మనం ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళాలి అంటే ఇంక ఇలా డ్రైవ్ పెట్టేసుకొని ముందుకు వెళ్ళిపోవడమే. కానీ మనకి ఇది ట్రక్ కదా, అంత ఈజీ కట్ అవ్వదు. దీనికి సెన్సార్ కూడా చాలా తక్కువ ఉంటాయి, కొన్నే ఉంటాయి బ్యాక్ సెన్సార్లు. సో మనం 2-3 సార్లు దీన్ని చూసుకొని కరెక్ట్గా తిప్పాలి. సో మనం డ్రైవ్ స్టార్ట్ చేసి ఇంకా వెళ్తున్నాం ముందుకి. జస్ట్ నార్మల్ షార్ట్ స్పిన్ వెళ్తాం. సో ఎక్కువ దూరం కూడా లాంగ్ ఎక్కువ వెళ్ళాం అనమాట. సో షార్ట్ స్పిన్లో మనం చూస్తాం. సో ఇప్పుడు అయితే మనం కొంచెం మెయిన్ రోడ్లోకి వెళ్తున్నాం మా ఇంటికి అన్ని నుంచి. సో చూడొచ్చు ఇదంతా ఆఫ్ రోడింగ్ అనమాట. కార్ అంతా మంచి షేక్ అవుతూ ఉంది. సో ఇప్పుడు మనం చిన్నగా లెఫ్ట్కి వెళ్దాం. సో ఇప్పుడు కొంచెం చిన్న పుల్ ఇద్దాం, ఎవరు లేరు ఇక్కడ. సో మీకు కానీ ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిస్తుందో లేదో కానీ పుల్ ఇస్తే మాత్రం ఎగ్జాస్ట్ క్రేజీగా వస్తుంది. సో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఎందుకంటే మనం దీన్ని వేసుకొని ఎక్కువ తిరగద్దు, డైరెక్ట్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం. సో ఇది నడుపుతుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఒక పెద్ద లారీ నడుపుతున్నట్టు అనిపించింది అనమాట. నాకైతే ఎప్పుడు ఒక లారీ నడుపుతున్న ఫీలే ఉండేది. కొంచెం విండో తీసి నడుపుతాను, క్లియర్గా వాయిస్ అనిపించింది. ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉందో. సో నీకు మార్జిన్స్ అన్నీ కరెక్ట్ తెలిసి ఉండాలన్నమాట. కార్ మార్జిన్ ఎంత అంటే కొంచెం లారీ సైజ్లో ఉండిద్ది కదా, సో ఉండాలి. ఇప్పుడు కొంచెం చిన్న పుల్లు ఇచ్చొద్దు ఎలా వస్తుందో. సో V8 ఇంజన్ కదా, కొంచెం పవర్ ఎక్కువ ఉంది. సో అందుకే నీకు ఆ ఎగ్జాస్ట్ సౌండ్ అంత క్రిస్పీగా వినిపిస్తుంది అనమాట. లేకపోతే మనకి ఎగ్జాస్ట్ సౌండ్ నార్మల్గానే అనిపించింది. సో ఇది మా ఇంటి దగ్గర నైబర్హుడ్ అనమాట. మనం 50 కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు కదా.
సో 50 స్పీడ్ చిన్నగా వెళ్తున్నాం ఇంకా మనం. సో మనం అయితే ఉన్నాం కదా, సో అక్కడ మీకు బాంబ కనిపిస్తుంది కదా, సో ఆ బాంబ స్టాప్ సైన్ పెట్టుకొని ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఇదంతా స్కూల్ జోన్ అనమాట. సో స్కూల్ జోన్లో ఉన్నప్పుడు చాలా కాషియస్గా ఉండాలి. సో ఎప్పుడన్నా చిన్నపిల్లలు కనపడంగానే వాళ్ళు అలా రోడ్డు మధ్యలోకి వచ్చేసి మంచిగా చిన్నపిల్లల రోడ్డు దాటిస్తారు. అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లల్ని చాలా కేర్గా తీసుకుంటారు అనమాట. అంటే ఎలా అంటే బస్సులో కూడా కుక్కర్ అనమాట, చాలా నీట్గా చాలా డిసిప్లిన్డ్గా మంచి మంచి రూల్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఒక్కొక్కరికి పర్ డే వచ్చేసి అటు ఇటుగా 10,000 రూపీస్ ఇస్తారన్నమాట మనీ. సో అలా ఇచ్చి వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క స్ట్రీట్ కూడా ఒకరికి పెడతారనమాట. సో వాళ్ళు ఇక్కడ మనీ గురించి ఎక్కువ ఆలోచించకుండా చైల్డ్ సేఫ్టీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. సో ఇప్పుడు మనం విండో తీసాం కదా, సో చూడొచ్చు మనం చాలా హై పొజిషన్లో ఉన్నట్టు అనిపించింది అనమాట. సో లాస్ట్ టైం మేము ర్యామ్ ట్రక్ తీసుకున్నాం. మీరు ఆ వీడియో కానీ చూస్తుంటే బ్యాక్ ఉండేది, మీరు ఒకసారి చూడండి. ఆ ర్యామ్ ట్రక్ వేరు, ఇది ఫోర్డ్ ట్రక్. సో ఇక మీరు కానీ ఒకసారి సిటీలో చూస్తే ఎక్కడ చూసినా మీకు ట్రక్లు కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం చిన్నగా టిమ్స్ వైపు తిరుగుతూ ఉన్నాం. సో మన ఎదురు కూడా ఒక ట్రక్ ఉంది చూసారా, ఫోర్డ్ ట్రక్. సో అది బ్లాక్ కలర్. సో మంది మాత్రం వైట్ ట్రక్. సో మా సిటీలో మీరు ఎక్కడ చూసినా కానీ ఈ ట్రక్కులు మాత్రం కుప్పలు తప్పులుంటాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ అందరూ ఏదో ఒక బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఆ బిజినెస్ కోసం వాళ్ళకి ట్రక్స్ చాలా యూజ్ అవుతాయి. సో ఈ కార్ మాత్రం చాలా క్రేజీ ఉంది, రెట్రో కార్ ఏదో మస్టాంగ్లో ఉంది. సో చూడొచ్చు ఇక్కడ కూడా ఒక ర్యామ్ ట్రక్ వెళ్తుంది. సో మీరు కానీ టొరంటో సిటీ ఇలాంటి కొంచెం పెద్ద పెద్ద సిటీలకు వెళ్తే సో మీకు అక్కడ ఇలాంటి ట్రక్కులు కనపడవు అన్నమాట. ఎందుకంటే అక్కడంతా చిన్న చిన్న సెడాన్స్, ఎస్యూవీస్ వీటిలో ఎక్కువ మంది తిరుగుతారు. కానీ ఇలాంటి మీరు కానీ ఒక విలేజ్ సైడ్, ఒక రిమోట్ ప్లేసెస్కి వస్తే మీకు ఎక్కువ ట్రక్స్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఫార్మింగ్ అలాంటివి ఎక్కువ చేస్తారు కదా, సో వాళ్ళకి వీటితో ఎక్కువ యూజ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మా ఇంటి దగ్గరలో టిమ్స్ ఉంటుంది. సో రీసెంట్గా మనం ఒక వీడియో పోస్ట్ చేసాం. ఏంది మన టిమ్ హార్టన్స్కి వెళ్ళేసి మనం ఒక కాఫీ తీసుకుంటున్నాం అనమాట టిమ్ హార్టన్స్కి వెళ్ళేసి. సో ఆ కాఫీ మనం సెడాన్స్లో తీసుకున్నప్పుడు మనం ఎంత లో ఉంటుంది అన్న, సెడాన్ చాలా లో ఉంటుంది అనమాట. సో ఎస్యూవీలో తీసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. సో అసలుకే టైం వచ్చేసి అటు ఇటుగా 3 అవుతుంది కదా. సో అందరూ ఆల్మోస్ట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉంటాయి. సో దాని తర్వాత అందరూ వెళ్తున్నారు కాబట్టి రోడ్స్ అన్నీ చాలా బిజీ ఉన్నాయి. సో మన ముందు కూడా చిన్న ట్రక్ ఉందన్నమాట. అది చిన్న సైజ్ ట్రక్లో, ఈ కొంచెం పెద్ద సైజ్ ట్రక్లో అనమాట. సో నువ్వు ఎంత మనీ పే చేస్తే నీకు అంత మంచి సైజ్ ట్రక్లు వస్తాయి. సో దీని తర్వాత మనం కుదిరితే ఒకసారి గ్యాస్ స్టేషన్కి కూడా వెళ్దాం. సో మనమైతే ఇప్పుడు టిమ్స్కి వెళ్తాం. మీరు చూడొచ్చు కదా, ప్లాజాలో ఉండేది పిజ్జా అని కనిపిస్తుంది కదా, దాని పక్కనే ఉండేది టిమ్ హార్టన్స్. సో మనం ఫ్రీక్వెంట్గా నేను కాఫీ తాగాను కానీ ఆ టిమ్ హార్టన్స్కి వెళ్ళి ఒకసారి మనం కాఫీ అయితే తీసుకుందాం. అప్పుడు మీకు అర్థమైంది అంటే మన కార్ ఎంత హైట్ ఉంది, ఎంత లెవెల్లో ఉంది అనేది మీకు క్లియర్గా అర్థమైంది. సో నాకైతే డ్రైవ్ క్వాలిటీ చాలా కంఫీ ఉంది అనమాట. అంటే ప్రశాంతంగా ఒక సోఫాలో కూర్చొని అసలు తొక్కుతుంటే యాక్సిలరేటర్ కార్ స్మూత్గా వెళ్ళిపోతున్నాడు. అంటే పీనట్ బటర్ తింటున్నట్టు స్మూత్గా ఉంది. కానీ మీరు ఎడ్జెస్ అన్ని కరెక్ట్గా చూసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది కదా. సో నీకు ఫ్రంట్ ఎక్కడ బ్యాక్ ఎక్కడ అనేది కరెక్ట్గా తెలియాలి. సో మార్జిన్స్ తెలియకపోతే కొంచెం కష్టం అవుతుంది. సో ఇక్కడ నుండి మనం ఒక టీ ఆర్డర్ చేద్దాం. సో ఇంతకుముందు నేను టీ ఆర్డర్ చేసినప్పుడు ఏం చేస్తానంటే ఇలా కింద నుంచి పైకి లేచి చెప్పామన్నా అనమాట నాకు ఆర్డర్ చెప్పండి. సో ఇప్పుడు మనం ఎంత హైట్లో చెప్తాం ఇప్పుడు మనం చూస్తాం. సో ఆర్డర్ చేసే లెవెల్ ఆల్మోస్ట్ మన హ్యాండ్ లెవెల్కి వచ్చేసింది అనమాట. సో ఇది మనకి టిమ్ హార్టన్స్ అనమాట. సో కెనడాలో వన్ ఆఫ్ ద ఫేమస్ అని చెప్పలేం కానీ ఎక్కువ మంది ఇక్కడే కాఫీ తాగుతారు. Can I get one large TP triple? సో మీరు చూడొచ్చు అనమాట మన లెవెల్ కూడా చాలా హైట్కి. 1 large TP, 3 cream, 3 sugar. Large TP, 3 milk, 3 sugar. Yeah, perfect. Yeah. సో ఇది టిమ్ హార్టన్స్ అనమాట. బేసికలీ నేను అసలు టిమ్ హార్టన్స్లో ఎప్పుడు తాగాను. సో టిమ్ హార్టన్స్ ఏంటంటే వీళ్ళు తక్కువ రేటుకి కాఫీ అమ్ముతారు అనమాట. సో బేసికలీ $2 కాఫీ అమ్ముతారు. సో $2 కాఫీ అమ్మేసరికి సో ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి టిమ్స్లోనే తాగుతారు అనమాట. సో మనకి స్టార్బక్స్ అనేది అమెరికన్ కంపెనీ, కానీ టిమ్ హార్టన్స్ అనేది కెనడియన్ కంపెనీ అనమాట. సో వీళ్ళు మన ఇండియాలో కూడా రీసెంట్గా టిమ్ హార్టన్స్ అని స్టార్ట్ చేస్తారు. సో చెప్తున్నాం కదా, మీరు ఇక్కడ టీ తాగే కంటే ప్రశాంతంగా ఇంట్లో వెళ్ళి టీ తాగడం చాలా బెటర్. సో మీ ఇండియాలో కూడా నేను టిమ్ హార్టన్స్ ట్రై చేస్తాను కానీ చాలా ఎక్స్పెన్సివ్ ప్రైస్ పెట్టారు. సో ఇట్స్ నాట్ వర్త్ అనమాట. సో ఇప్పుడు మనం డ్రైవ్ త్రూ చూద్దాం ఎంత హైట్లో ఉండిద్ది. సో అది తీసుకొని మనం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. సో బేసికలీ మన లెవెల్. థ్యాంక్స్ వెరీ మచ్. నో వీఆర్ రికార్డింగ్ ద కార్ రివ్యూ, దట్స్ ఫైన్, నాట్ యూ. బ్రో ఎందుకు బ్రో నేను ఐశ్వర్య అనుకుంటున్నాను, దాన్ని తీస్తాను అనుకుంటుంది. సో బేసికల్లీ ఎంత హైట్ ఉందో నేను చెప్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఆ హైట్ చెప్పడం గురించి తీస్తున్నా. షూటింగ్ అంట బ్రో,
ఇక్కడ పెడుతున్నా. సో ఇది మన కప్ హోల్డర్ అనమాట. సో మనం ఇక్కడ కాఫీ పెట్టుకోవచ్చు. సో ఇది ఈ కార్ రివ్యూ అనమాట. సో కార్ గురించి మొత్తం క్లియర్గా ఒక వీడియో అయితే నేను తీశాను. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఎప్పుడన్నా టైం దొరికితే తప్పకుండా ఇలాంటి ర్యామ్ ట్రక్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. మేము కూడా ఒక చిన్న షార్ట్ ట్రిప్ అయితే వెళ్తాం దీంతో. సో మీకు కూడా ఎప్పుడైనా ఫ్యూచర్ నడపాలనిపిస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కార్స్ అనమాట. కానీ లాంగ్ రన్లో బాగుంటుంది, కానీ షార్ట్ రన్ అనమాట. సో మనం లాస్ట్ దీని ప్రైజింగ్ గురించి బ్రో కాపా మనం తీసుకొని చూపిస్తాము. సో దీని ప్రైజింగ్ గురించి మాట్లాడితే, సో ఇది వచ్చేసి మనకి బిఫోర్ ట్యాక్సెస్ $62,000 ఉంది. సో ఇంక నువ్వు దీనికి చాలా పెట్టుకోవచ్చు అనమాట. అంటే బేసికల్లీ దీనికి చాలా మోడిఫికేషన్స్ మీరు కానీ చాలా వీడియోస్ చూస్తే దీనికి చాలా మోడిఫికేషన్స్ కనిపిస్తాయి. అంటే ఏంది, బ్యాక్ సైడ్ మన ట్రంక్ మోడిఫై చేయించుకోవచ్చు, ఇంజన్ మోడిఫై చేయించుకోవచ్చు. అలాగే అంతా కలిపి నీకు అటు ఇటుగా ఒక 60 lakhs అయితే అయింది. ఇక్కడే తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కార్ కానీ నువ్వు ఇండియా తీసుకెళ్ళాలంటే నీకు కనీసం ట్రాన్స్పోర్టేషన్కి అన్నీ కలిపి కోట్ అవుతాయి అనమాట. ఇండియాలో కూడా అక్కడ 1-2 కార్స్ చూసాను నేను ఇలాంటి ర్యామ్ ట్రక్స్ అవన్నీ. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ వర్త్ బయింగ్ అనమాట. ఎవరన్నా ఇలాంటి బిజినెస్ ఉంటే వాళ్ళకే పనికి వస్తుంది. అంతేగాని ఇలా ఫ్యామిలీస్కి అయితే అంత వర్త్ కాదు. అంటే ఎక్కువ బిజినెస్ ఉన్న వాళ్ళు, ఎక్కువ లగేజ్ పెట్టుకుని లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే వాళ్ళకి ఈ కార్ వర్త్. సో మిగతా వాళ్ళందరికీ జస్ట్ వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. అలా ఎక్స్పీరియన్స్ చేసుకుని వదిలేయచ్చు. లాంగ్ ట్రిప్స్కి వెళ్ళి తీసుకెళ్ళచ్చు, మిగతా వదిలేయచ్చు. సో హోప్ఫుల్లీ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నా. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.